దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించిన వాడు చెప్పండి శాపగ్రస్తుడు అవుతాడు. నువ్వు మాట్లాడితే దేవుడు అంటావు, మాట్లాడితే బైబిల్ అంటావు, మాట్లాడితే ఒట్టు అంటావు, మాట్లాడితే అదంట అంటే నువ్వు అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు వడంబడిగ్గా ఎవరినైనా పెట్టుకో, నువ్వు వడంబడిగ్గా ఏదైనా పెట్టుకో. నువ్వు మాటకి వడంబడిగ్గా మధ్యలోకి బైబిల్ని కానీ దేవుని కానీ లాక్కొచ్చావో శాపగ్రస్తులు అవుతావు అనుకుంటున్నావు. అందుకే సాధ్యమైతే నిజం చెప్పండి, సాధ్యమైనంత వరకు నా మాట నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే మానే. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇదే ఖచ్చితంగా స్థిరంగా చెప్పండి. కానీ మీ మాట నమ్మించడానికి దేవుడి నామాన్ని అనవసరంగా చెప్పండి, ఉచ్చరించకండి. సౌలు వ్యర్థముగా దేవుడి నామాన్ని ఉచ్చరించాడు కనుక తర్వాత ఏమైపోయాడు తెలుసా? శాపగ్రస్తుడైపోయి ఫిలిస్తీన్ల చేతిలో తిరమరం లేనోడు బాణం వేస్తుంది, అలాగే ఇలా తిరిగి ఎవరి గుండెలో కూర్చిపోయి చెప్పు. శాపమది. ఎందుకు ఇలాంటివన్నీ మూట కట్టుకుంటున్నాడు? ఒట్టేయకు, అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడి పేరు అడ్డెట్టుకో, బైబిల్ అడ్డెట్టుకో, దేవుని యొక్క మందిరాన్ని అడ్డు పెట్టుకో, బలిపేటను అడ్డెట్టుకో. చాలామంది ఇదిగో దేవుడి మందిరంలో నిలబడి తడిగుట్టలతో మేము ప్రమాణం చేస్తామంటే కప్పెట్టేసుకునే మాటలు అవన్నీ. నువ్వు అవునంటే అవునని, కాదంటే కాదని నీ ఇష్టం వచ్చినట్టు దేవుడి పేరు ఉపయోగించుకో. చాలామంది ఈజీగా అబద్ధాలు ఆడేస్తారు. ఆ అబద్ధాలు కవర్ చేయడానికి మళ్ళీ ఎవరి పేరు ఉపయోగిస్తారు? ఇవి వద్దు. నేను మళ్ళీ చెప్తాను, అబద్ధాలు వద్దు. నిజం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదా, నాకు చెప్పడం ఇష్టం లేదా డైరెక్ట్ చెప్పండి. అంతేగాని దేవుడి పేరు మాత్రం చెప్పండి, అడ్డు పెట్టవద్దు.